హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. చాలా కాలం బుల్లితెరకు దూరంగా ఉన్న అనసూయ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో పైన నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేయగా అనసూయ దానిపైన స్పందించేసింది. అయితే బుల్లితెర యాంకర్ అనసూయ ఎవరైనా తనకు నచ్చని కామెంట్ చేస్తే వారి అంతు చూసే వరకు వదలదబ్బా. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పే వరకు అస్సలు వదలదు. తాజాగా ఒక కొత్త షోకు అనసూయ యాంకర్ గా చేస్తుంది. ఆ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో అనసూయ కోర్టు విప్పడంపై గురించి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా వారికి ఘాటుగా రిప్లై ఇచ్చేసింది. కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ లో శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ కూడా ఒక జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇందులో అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ అనసూయ, అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ శేఖర్ మాస్టర్ కనిపించనున్నారు. అలా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ జరగనుందని ప్రోమోలో చూపెట్టారు. ఇక ఆ ప్రోమో చివరిలో పోటీకి సిద్ధము అన్నట్లుగా తను వేసుకున్న జాకెట్ ను విప్పేసింది. దానిపైన నెటిజన్లు నెగటివ్ గా స్పందించారు. ఏమైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు అని ఒక అమ్మాయి అనగా మీ మైండ్ సరిగ్గా లేదు అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిందన్నమాట అనసూయ. ఇక బుల్లితెర పైన ప్రోగ్రామ్స్ లో అలాంటివి చేయకపోతే బెటర్ అని మరొక వ్యక్తి సలహా ఇవ్వగా దానిపైన కూడా తాను స్పందించింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులుగా మారుతున్న కాలాలను బట్టి, ఆడియన్స్ టేస్ట్ ను బట్టి మేము కూడా కొత్త ప్రయత్నాలు చేస్తుంటాం. అయినా మీ ప్రతాపం అంతా చిన్న తెరకే పరిమితమేనా? పెద్ద తెర మీద ఎన్నో అభ్యంతరమైనవి వస్తున్నా కూడా మీరు బ్లాక్ బస్టర్స్ చేస్తున్నారు. పైగా షో మొత్తం చూసే వరకు కూడా మీ జడ్జ్మెంట్స్ అస్సలు ఆగవు. అది కేవలం ప్రోమో మాత్రమే. దానికి ముందు వెనుక వేరే కథ ఉంటుంది కదా. అయినా కొందరికి ప్యాంటు షర్ట్ కూడా చాలా ఇబ్బంది. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.